యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఒరే భార్గవ, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు కదా? సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని చూసినా సరే మన కొట్టి కళ్యాణం చేసుకోదు. పెళ్లి చేసుకోదా? ఎందుకు? సీరియల్ అంతా చూసి సీరియల్ పేరు ఏంటి అని అడిగినట్టు మ్యాటర్ అంతా తెలిసి కూడా ఎందుకని అడుగుతావేంట్రా? మన కొట్టి ఆ పోలీస్ అబ్బాయిని లవ్ చేస్తోంది కదా. అమ్మా, ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? చూడు మోలే, భగవద్గీతలో ఘంటసాల గారు ఏమని చెప్పారో తెలుసా? భగవద్గీత చెప్పింది శ్రీకృష్ణుడు కదా. మన ఇంట్లో ఉన్న సీడీలో ఘంటసాల గారు చెప్పారులే కాని నువ్వు ఫ్లో కట్టురాకు. దీపం వెలిగిస్తే గూట్లో పెట్టాలే తప్ప మంచం కింద దాచుకోకూడదని చెప్పారు. దానికి దీనికి సంబంధం ఏంటి? ప్రేమిస్తే ధైర్యంగా బయటికి చెప్పాలే తప్ప మనసులో దాచుకోకూడదు. చూడరాది, నీకింతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవడానికైనా నేను ఒప్పుకుంటాను గాని పోలీస్ని చేసుకోవడానికి మాత్రం చచ్చినా ఒప్పుకోను. ఏంట్రా నువ్వు? అన్నయ్య అంటే హిట్లర్ సినిమాలో చిరంజీవిలా ఉండాలి, అంతేకాని బద్రీ సినిమాలో ప్రకాష్ రాజ్లా ఉండకూడదు. అమ్మా, ఇక ఈ గోల్ ఆపండి. అన్నయ్య, నువ్వు కూడా భోంచే. నేను తర్వాత తింటానులే. అన్నయ్య, ఇదిగో మోలే, కరెంటు పోయినంత మాత్రాన పాట కచేరీ ఆగిపోతుందా? అలాగే అన్నయ్యలో అడ్డుపడినంత మాత్రాన ప్రేమ చచ్చిపోతుందా? నువ్వేం భయపడకు. నీ గుండెని గాలిపటంలా లాగిన ఆ పోలీస్ కుర్రాడెవరో ధైర్యంగా తెలుసుకో. రాధకు ప్రాణమా, రాయని కావ్యమా, రాతను మార్చగా రావా, నల్లని వెలుగువా, పల్లవి చరణమా, చల్లని వేడివైనావా. అమ్మ చాలా బాధలో మాట్లాడుతుంది పల్లవి. అయినా నా ఊపిరే నువ్వైనప్పుడు నా మనసులో ఇంకో అమ్మాయికి నేను చోటు ఇవ్వగలనా? అది నా ప్రాణం పోయినా జరగదు. అమ్మ మాటల్ని నువ్వు పట్టించుకోకు పల్లవి. ఈ పెయింటింగ్ మీదున్న ఆ ఆర్ అనే సైన్ ఎవరిదో తెలుసుకోబోతున్నాను. యాక్సిడెంట్ చేసి నీ ప్రాణాలు తీసిన ఆవిడెవరో ఈ ఎవిడెన్స్ ద్వారా పట్టుకోబోతున్నాను. మా, గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ కార్తీక్. మా, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. మా మా నువ్వేం చెప్పినా చేస్తాను. ఎందుకు ఏంటని కూడా అడగను. కొడుగ్గా అది నా బాధ్యత. కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేనమ్మా. ఇది భర్తగా నా భార్య మీద నాకున్న ప్రేమ. దయచేసి అర్థం చేసుకోమా. దూరమైన నీ భార్య గురించి నువ్వింతలా బాధపడుతున్నావు, కాని కళ్ళ ఎదురుగా కొడుకు భవిష్యత్తు గురించి కుమిలిపోతున్నా ఈ అమ్మ బాధ నీకు అర్థం కావడం లేదు. అదే నాకు భరించలేనంత బాధగా ఉందిరా. సారీ మా. నా జీవితంలోనూ నా మనసులోనూ పల్లవికి తప్ప మరొక అమ్మాయికి చోటు ఉండదు, ఇవ్వలేను. అంటే బ్రతుకున్నంతకాలం మాకు కన్నీళ్లతో ఈ కడుపు కోత తప్పదా? కొడుకు సంతోషాన్ని కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని నీ కన్నవాళ్లకు నువ్వు ఇవ్వవా? నాన్న ప్లీజ్, నా బాధను అర్థం చేసుకోండి. అంతేగాని మీరిలా బాధపడుతూ కొడుకు నన్ను ఓడించకండి. గుడ్ మార్నింగ్ అల్లుడు.
ఏంటల్లుడు అలా చూస్తున్నా? నువ్వు నా రౌడీ అనుకుంటున్నావా? షర్ట్కి బటన్స్ పెట్టకుండా అవతారం ఏంటి? అంటే కార్తీక్ బాబు ఈయన గారి బాడీ చూసి నువ్వు ఉండవే, నువ్వు ఉండు, నేను చెప్తాను కదా. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఓ దూరిపోవడమే. అడిగింది నన్ను, చెప్పాల్సింది నేను. నా డైలాగ్స్ కూడా నువ్వే చెప్పేసి నన్ను డామినేట్ చేద్దాం అనుకుంటున్నావా? అసలు ఏం జరిగిందంటే అల్లుడు, వాషింగ్ మిషన్కి ఆకలేసి నా చొక్కా గుండెలు తినేసి ఉంటది. మీ అత్తయ్య బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ కదా, పట్టించుకోను లేదు, కొట్టను లేదు అల్లుడు. లేదు కార్తీక్ బావా, మా నాన్న అబద్ధం చెప్తున్నాడు. ఇందాక ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ రేయ్ నేను ఇక్కడ గుండెలు తీసా అక్కడ గుండెలు తీస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఒరే 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 ఒరే, ఇది పొట్ట, అబద్ధాల పొట్ట. ఇదిగో అల్లుడు, వీడు పుస్తకంలో ఫోన్ పెట్టుకుని గేమ్స్ ఆడుతున్నాడని తిట్టాను. అది కడుపులోని కిడ్నీలోని పెట్టుకుని నా మీద చాడీలు చెప్తున్నాడు. చూడు మావయ్య, ఇదొక పోలీస్ ఇల్లు. డిసిప్లిన్కి పద్ధతులకి మారుపేర్లా ఉండాలి. నేను మరోసారి ఇలా చూస్తే బస్ స్టాండ్ లో అడుక్కోవడమే. రేయ్ నువ్వు నోరు మీరా. అలాగే అల్లుడు, పద్ధతికి పంచి చొక్కా వేసుకున్నట్టు ఉంటాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏ పని మీద వచ్చారో తెలుసుకోవచ్చా సార్? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. షూర్ సార్, తప్పకుండా. ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి సార్. ఒక యాక్సిడెంట్కి సంబంధించిన కేసులో ఈ పెయింటింగ్ చాలా కీలకమైన ఎవిడెన్స్. మీ ఆర్ట్ గ్యాలరీకి చాలామంది ఆర్టిస్టులు వస్తుంటారు కదా, ఈ పెయింటింగ్ వేసిన ఆర్టిస్ట్ ఎవరో డీటెయిల్స్ కావాలి. సార్, నెక్స్ట్ వీక్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది. ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు. వివిధ ప్రాంతాల నుంచి చాలామంది ఆర్టిస్టులు వస్తారు. ఆ టైంలో మీకు వీలు పడితే ఒకసారి రండి సార్. లేదంటే నేనే వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. పర్లేదు, నేనే వస్తాను. ఎగ్జిబిషన్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఫోన్ చేసి చెప్పండి. అలాగే సార్. ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలుసుకోవటం చాలా చాలా అవసరం, మర్చిపోకండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. చెప్పు నారాయణ. సార్, ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలిసాయి సార్. అవునా? నేను ఒక అరగంటలో స్టేషన్లో ఉంటాను. మీరు ఆ అమ్మాయిని స్టేషన్కి తీసుకొచ్చేయండి. అలాగే సార్.
కనులకు తెలియదే తనువుకు తెలుపదే వివరములడగదే నా గుండెలోతు సమయము కదలదే సకలము నిలవదే క్షణమొక యుగమైన ఈ వింత ఖైదు నాలోన నువ్వు నేనైన నువ్వు నా కొంచె అంచుల్లో నీవే ఎదలోన తగువు నీ వల్లే వినవు ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే. సార్ ఈఎంఐ సార్. రాధకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా రావా నల్లని వెలుగువా పల్లవి చరణమా చల్లని వేడివై నావా రాధకు ప్రాణమా రాయని కావ్యమా రాతను మార్చగా రావా నల్లని వెలుగువా పల్లవి చరణమా చల్లని వేడివై నావా. చనకు చనకు చం చం చనకు చనకు చం చం చనకు చనకు చం చం చనకు చనకు చం చం. అమ్మ బాబోయ్ బాబోయ్, సార్ వారు మీరా? బాబోయ్, ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. ఒకవైపు ఆశ్చర్యంగాను మరోవైపు పిచ్చి షాకింగ్ గాను ఉంది. ఏంటమ్మా మా సార్ నీకు ముందే తెలుసా? వర్షం వచ్చే ముందు తూనీగకి ఎలా తెలుసో సార్ వారి గురించి నా గుండెకి అంత బాగా తెలుసన్నమాట. సార్ మీరు బాగా తెలుసని ఈ అమ్మాయి అంటుంది. అంటే మీకు కూడా ఈ అమ్మాయి బాగా తెలుసు అన్నమాట. నారాయణ, సార్ షడప్. ఇదిగో అమ్మాయి, నీ ముక్కు మొహం తెలియదని మా సార్ అంటున్నారు. మరి నువ్వేంటి మా సార్ బాగా తెలుసు అంటున్నావు? ఏంటి నారాయణ మీరు? సార్ వారు ఈ సిటీలో సింగంలో సూర్య టైప్. మరి తెలియని వాళ్ళు ఉంటారా చెప్పు? హలో, నువ్వు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటావా? ఎదుటి వాళ్ళకి చెప్పే ఛాన్స్ ఇవ్వా? అది అంటే నా చిన్నప్పుడు మా అమ్మ నాకు కాస్త వసెక్కువ పోసిందిలేండి శ్రీవారు. సార్ 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 ఈ అమ్మాయి మిమ్మల్ని శ్రీవారు అంటుంది సార్. శ్రీవారు అని కాదు నారాయణ గారు, సార్ వారు అన్నాను. మీకు ఆడియో డిఫెక్ట్ ఉన్నట్టుంది, ఒకసారి డాక్టర్ని కలవండి. మీకెలా వినిపించింది శ్రీవారు? న్యూసెన్స్ సాబ్ చెప్పేది విను. అలాగే సార్ వారు చెప్పండి. నువ్వు బొమ్మలు బాగా గీస్తావని పిలిపించాం. ఓ మై గాడ్, అదేంటి మీరు పెళ్లి చేసుకోవడానికి పిలుస్తున్నారని చెప్పారు కదా ఈ నారాయణ గారు. ఇదిగో అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోక్. నాకు షాకు. నోరు మూసుకొని చెప్పేది విను. చూడు, ఆల్రెడీ చూస్తూనే ఉన్నాను, చెప్పండి. ఈ ఎక్స్ట్రాలే కొంచెం తగ్గించుకుని సైలెంట్గా ఉండు. సిటీలో చైన్ స్నాచింగ్ ఊటాకు సంబంధించిన వ్యక్తిని ఆవిడ చూశారు. పోలికలు చెప్తారు, వాటి ప్రకారం బొమ్మ గీయాలి. ఓకేనా? ఓకే ఏంటి సార్? డబల్ ఓకే. ఇలాంటివి మనకి వెన్నతోనో బట్టతోనో పెట్టిన విద్య. ఈ ఓవర్ యాక్షన్ తగ్గించి చెప్పిన పని చూడు. అమ్మా ట్రాన్స్ఫార్మర్ ఇక మొదలు పెట్టు. చెప్పండి మేడం. కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి మేడం, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి.
అమ్మాయి, ఇదిగో అమ్మాయి, అమ్మాయి, ముందు బొమ్మకి గుండె అక్కడ. నారాయణ గారు, బొమ్మ రెడీ. వెళ్ళి మీ సార్ని పిలవండి. అంతేగా, వెళ్ళండి. సార్, నా చైన్ దొంగతనం చేసింది వీడే సార్. మాస్క్ ఊడిపోయినప్పుడు నేను వీడి ఫేస్ చూశాను. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్ వారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ వారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకు టాలెంట్ ఎంత ఉందో ఇలాంటి ఎక్స్ట్రాలు అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. ఏదో మీ అభిమానం. నారాయణ సార్, తనకి ఎంత డబ్బులు కావాలో ఇచ్చి పంపించే. అయ్యో పర్వాలేదు సార్ వారు. మీరు సొసైటీ కోసం చేస్తున్న మంచి పనికి ఇది నా తరపున ఏదో ఉడతా భక్తిగా ఒక చిన్న కాంట్రిబ్యూషన్ అంతే. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కాస్త వసపెట్టవా కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. అలాగే సార్ వారు, మీరు చెప్పారుగా, వినడం నా ధర్మం, అలాగే ఫాలో అవుతా. ఇదిగో అమ్మాయి, నువ్వు పద, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటి? ఎవరు పడితే వాళ్ళు డ్రాప్ చేయడానికి నేనేమైనా అల్లటప్ప ఆల్చిపని అనుకుంటున్నావా? రాధిక ఇక్కడ డ్రాప్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి. అదేంటమ్మా, ఇంతకు ముందు నిన్ను మీ ఇంటి దగ్గర నుంచి మేమేగా తీసుకొచ్చాం. అప్పుడు ఈయన లేరుగా. ఏంటి? సార్ వారు డ్రాప్ చేస్తేనే నేను వెళ్తాను, లేదంటే వెళ్ళనంటే వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నోరు మూసుకుని వెళ్ళు. ఏంటి సార్ వారు వెళ్ళేది? ఎలా వెళ్ళేది? నేనేమైనా హంతకురాలనా పోలీస్ జీపులో వెళ్ళడానికి? పోలీస్ జీపులో నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే మా కాలనీలో నా ఇమేజ్ డ్యామేజ్ అవ్వదా? అందుకే ఎంచక్కా మీరు డ్రాప్ చేయండి. ఎవరో ఫ్రెండ్ డ్రాప్ చేశారని అందరూ అనుకుంటారు. మీరు చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు. ఒక ఆడపిల్ల మనసు, మనోభావాలు మీకు అర్థం కావా సార్? పాపు ముందా హేడు పాపు, ముందా హేడు పాపు. థ్యాంక్ యూ సార్ వారు. థ్యాంక్ యూ సార్ వారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ బాబాయ్, నీకు చాలా చాలా థ్యాంక్స్.